వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రతి ఒక్కరము కూడా ఆసక్తి కలిగి దేవుని సన్నిధానంలో ఉన్నామని గ్రహించి దేవుని మాటల్ని పరిశీలించండి. ఈరోజు కొంచెం నా గొంతు ఇబ్బందిగా ఉండొచ్చు. దయచేసి ఆలోచిస్తూ మీరు ముందుకు నడిపించండి. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది నాకు మీకు కూడా. దయచేసి మీరేమి బయటికి వెళ్ళకూడదు. ఆలోచన మెయిన్ అది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి స్తుతి స్తోత్రములయ్యా. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధానంలో చేరి మిమ్మల్ని ప్రార్థించడానికి, మీ వాక్యపు సంగతులను మా హృదయాల్లో నేర్చుకుంటూ బలపరుచుకుంటూ మా ఆత్మీయ జీవితాన్ని మెండైన మీ కృపలో కాపాడుకుంటూ విశ్వాసపు జీవితంలోనైనా మా బ్రతుకులను కడముట్టించేవారుగా మమ్మల్ని ఈ లోకంలో నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలయ్యా. చేరువచ్చిన ప్రతి బిడ్డని దీవించి వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ఆత్మీయ మేలులతో మేమందరము బలపడుతుండగా శారీరకమైన ఇబ్బందులు ఏ విధంగా మమ్మల్ని బలహీనపరుస్తున్నప్పటికీ మీరు మా తోడై ఉండి నడిపించి నాయన మీ సహాయం దయచేయమని మా హృదయాలు తెరవండి. మీ వాక్యం ద్వారా బలపరచండి. మీరే మాకు తోడై ఉండమని మరొకసారి ప్రార్థిస్తూ మీ పరిశుద్ధాత్మ సహాయంతో మా అందరి జీవితాలతో మాట్లాడమని క్రీస్తు వారి పేట వ్రతమాలకు వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమెన్. ప్రియ సంఘ బిడ్డలారా, గతించిన వారం మనం దేవుని సన్నిధానంలో కొన్ని సంగతులు మనం ఆలోచించాం. ఆ సంగతుల గురించి మళ్ళీ తిరిగి మిగిలిన సంగతులు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గతించిన వారం మనం ఏం నేర్చుకున్నామండి? చెప్పాలి. మర్చిపోయారా? మర్చిపోతే ఎలాగండి? దేవునికి ప్రతిష్ఠించిన జనము ఎవరు అనేది నేర్చుకున్నాం. ద్వితీయోపదేశకాండం తీద్దాం ఒకసారి. 7వ అధ్యాయం ఆ వచనం చదువుకొని ముందుకు వెళ్దాం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. అక్కడ నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. నీవు నీ దేవుడైన యెహోవా కంట ప్రతిష్ఠిత జనము. ప్రతిష్ఠిత అంటే ఏంటనేది గత వారం మనం నేర్చుకున్నాం. ప్రత్యేకింపబడడం అనేది. అయితే ప్రత్యేకింపబడిన వారు ఎవరు అనేది వ్యక్తులుగా కొంతమందిని మనం చూసాం. తర్వాత ప్రత్యేకింపబడిన వారు ఎలా జీవించారో కూడా తెలుసుకున్నాం. అయితే వాళ్ళు ఏమయ్యారు? ప్రత్యేకింపబడిన జనంగా వాళ్ళు స్థిరంగా ఉన్నారా అంటే తప్పిపోయారు. అప్పుడు ఏం చేశాడు దేవుడు? యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపి క్రీస్తు ద్వారా ప్రపంచమంతా మనకు కావాలనుకున్నాడు. ఇంతకుముందు ఇప్పుడు ట్యూబ్ లైట్ వెలుగుతుంది అనుకోండి చీకట్లో, ఇక్కడ ఒక ట్యూబ్ లైట్ వేసామనుకోండి, ఎంతమంది కనపడతారు? ఇక్కడ వచ్చిన వారందరూ కనపడతారు. అర్థమవుతుందా? టార్చ్ లైట్ వేసామనుకోండి, టార్చ్ లైట్ ఎవరికైతే వేస్తామో వాళ్ళే కనపడతారు. ఇప్పుడు ట్యూబ్ లైట్ దేవుడు ఏం చేశాడంటే మొదట ప్రపంచమంతా కావాలనుకున్నాడు. ఆది కాండము నుంచి చూస్తే మనుషులందరూ కావాలనుకున్నాడు. కానీ మనుషుల్ని దేవుని వెతకడం మానేశారు. అంతే కదా. నోవా కాలంలో ప్రజలు ఏమైపోయారు? దేవుని ఎరుగని వారై దేవునికి వ్యతిరేకులుగా బ్రతికి ఎలా బ్రతికారంట? వాళ్ళు తినుచు త్రాగుచు ఇష్టానుసారంగా బ్రతికారంట. అది దేవునికి నచ్చలే. ఎందుకని? దేవుడు ఒక ప్రణాళిక చొప్పున మనిషిని చేశాడు. అప్పుడు ఏం చేశాడంటే ఈ ప్రపంచాన్ని తుడిచిపెట్టేశాడు. అయితే తర్వాత వచ్చిన నోవాహు తర్వాత వచ్చిన జనాంగం ఏమైనా బాగున్నారంటే వాళ్ళు కూడా పాడైపోయారు. అప్పుడు దేవుడు ఒక ప్రణాళిక ఇచ్చాడు. అప్పుడు దాకా ట్యూబ్ లైట్ వెలుగులు అందరూ ఉన్నారు, అందరినీ కావాలనుకున్నాడు. మరి ఇశ్రాయేలీని స్పెషల్గా ఎంచడానికి కారణం ఏంటంటే అబ్రహాము దేవుణ్ణి ఎదగడం మొదలుపెట్టాడు.
చరిత్రలోకి వెళ్ళి, అంటే జరిగిన చరిత్రలోకి వెళ్ళి చూస్తాండి, అబ్రహాం గురించి ఈ విషయం అయితే ఇక్కడ బైబిల్లో రాయబడలేదు, కానీ ఆయన చరిత్రలోకి వెళ్తే అతని తండ్రి, అబ్రహాము తండ్రి విగ్రహాల తయారు చేసేవాడు, బొమ్మలను విగ్రహాలను తయారు చేసేవాడు, ఆనాడు ఆరాధిస్తున్న విగ్రహాలు. అబ్రహాము ఒకరోజు తట్ట మీద ఈ విగ్రహాలన్నీ పట్టుకుని వెళ్ళి అమ్ముకుంటూ ఉండేవాడంట. ఒకరోజు కాలికి అడ్డు తగిలి నేలపై పడిపోయాడు. పడిపోయిన తర్వాత ఈ విగ్రహాలన్నీ కింద పడిపోయినాయి. చాలా భక్తిగా ఉండేవాడంట. ఎవరైతే దేవుడిని పూజిస్తున్నారో వీళ్ళందరూ ఆ దేవుడి విగ్రహాలు పట్టుకుని తిరిగేవాడు కదా. పడిపోయేసరికి అన్నీ పగిలిపోయినాయి. అప్పుడు అబ్రహాంలో ఒక ఆలోచన వచ్చింది, నేను నా ద్వారా చేయబడిన ఒక బొమ్మ ఉంది కదా, మేము దేవుడిగా ఎంచి అమ్ముతున్నాం కదా, ఈ దేవుడిని అందరూ ఆరాధిస్తున్నారు కదా, ఈ దేవుడు పగిలిపోవడం ఏంటి? అర్థమవుతుందా? దేవుడు పగిలేవాడుగా ఉండడం ఏంటి? లేదు, ఏదో తప్పిదం జరిగింది అని దేవుణ్ణి వెతకడం మొదలుపెట్టాడంట. ఎవరో? అబ్రహాం గారు. అందుకు దేవుడికి అబ్రహాము నచ్చాడు. అందుకే దేవుడు అబ్రహాముని ఏమని పిలిచాడు? విశ్వాసులకు తండ్రిగా ఎందుకు పిలిచాడో తెలుసా? విశ్వాసం అనేది లోకంలో అప్పటికి ఎవరిలో లేదు. ఆదాము నుంచి వచ్చిన మనుషులు ఆదాముతో దేవుడు సంభాషిస్తూ ఏదే తోటలో తిరుగుతూ తనకి ఇష్టమైనట్టుగా బ్రతకమని అబ్రహాముని తనకి ఒక సహాయకురాలుగా లేకపోతే సాటి అయిన సహాయంగా భార్యనిచ్చి ఉండమంటే వాళ్ళు ఏం చేశారు? అతిక్రమం చేశారు. దేవుడు ఏదైతే ఒక తోటలో ఒక పండును తినొద్దన్నాడో అక్కడి నుంచి ఏం స్టార్ట్ అయిందంటే మనుషులు అవిధేయులుగా బ్రతకడం మొదలుపెట్టారు. అయితే విధేయులైన వారి కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆ విధేయులుగా ఎవరున్నారంటే అబ్రహాం ఉన్నాడు. అందుకు అబ్రహాంని ఒక టార్చ్ లైట్ వేస్తే వెలుగులో ఎలా ఒక అబ్రహాం కనబడతాడో అలా దేవునికి కనిపించాడంట. అప్పుడు అబ్రహాం ద్వారా వచ్చిన జనాంగానికి నేను ప్రకటింపబడి వాళ్ళ ద్వారా ప్రపంచమంతా కావాలనుకున్నాడు. అబ్రహామును ఎంచుకోవడానికి కారణం ఏంటంటే అబ్రహాములో ఒక లక్షణం ఆయనకి ఇష్టముగా అనిపించింది. వెతికాడు దేవుణ్ణి. అర్థమవుతుందా? వెతికాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు? అతని స్పెషల్గా నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తాను అన్నాడు. మాట ఇచ్చాడు, చేశాడు. ఆ తరతరాలు వస్తున్నాయి, దేవుణ్ణి మర్చిపోవడం మొదలుపెట్టారు. తర్వాత ఇంకా అబ్రహాము తర్వాత వచ్చిన కొంతమంది జనాంగం తర్వాత దేవుణ్ణి ఎరుగని వారు బయలుదేరారు. అయితే అస్తమాను దేవుడు ఇలా తుడిచిపెట్టేస్తే వెళ్ళిపోయాడు అనుకోండి, దేవునికి ఉండే విలువేముంటుంది? తప్పు చేశాడు, వాళ్ళందరినీ తుడిచిపెట్టేశాడు. తప్పు చేశారు, తుడిచిపెట్టేశాడు. తర్వాత దేవునికే ఆలోచన ఎలా అనిపిస్తుందంటే, ఇలా నిజంగా దేవుడు పుట్టించాలి మంచిగా అంటే ఎంతమంది అయినా పుట్టించగలడు. ఇప్పుడు ప్రపంచ జనాభా చూస్తే కోట్ల మంది ఉన్నారు. అయితే అందరూ దేవుల్లో ఉన్న వాళ్ళంటే కాదు. మరి ఎందుకు ఇలా వదిలేస్తున్నాడంటే క్రైస్తవులుగా కొంతమందిని దేవుడు ఎంపిక చేసుకున్నాడు. అంటే ఎంపిక చేసుకున్న వాళ్ళు ముందుగానే సంకల్పం చేసుకుని వీళ్ళే నాకు కావాలి, మిగతా వాళ్ళు పాడైపోవాలని అనుకోలే. నాకు ఇప్పుడు సంఘాలకు వస్తున్నవారు, రక్షణ పొందినవారు ఒక్కలే కావాలని అనుకోవాలి. ఎందుకని? గత కాలంలోకి వెళ్ళి చూస్తే మనం కూడా రక్షణ పొందిన వారము కాము. కానీ ఈరోజు మనం ఎక్కడికి వచ్చాం? దేవుని సన్నిధానంకి వచ్చాం. అలాగే మనలాగే ప్రపంచమంతా రక్షింపబడాలని దేవుని ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను ఈ లోకం తెలుసుకోవట్లేదు. అందుకే ఈ సంఘాల ద్వారా, సంఘంలో ఉన్న ప్రజల ద్వారా వీళ్ళని ప్రత్యేకపరిచి వీరి ద్వారా సువార్తను ప్రకటింపబడుతున్నాడు. అవునండి. అయితే ఎన్నుకోవడానికి ఒక ఉద్దేశం ఉంది కదా. పాత నిబంధనలో చూస్తే
ఇస్సాకుని ఎన్నుకోవడానికి యాకోబు ఎలాంటి వాడంట? ఒకసారి చూద్దాం, ఒకసారి మాట. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము 11వ వచనం. ముందుగానే నిర్ణయించాడంట. 9వ అధ్యాయం 11వ వచనం. రోమిలికి రాసిన పత్రిక. ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించి దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము. దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు తెలుసా? నిలకడగా ఉండాలని పిలుచుకున్నాడంట. ఇద్దరిలో ఎవరో ఒక్కరే నిలకడగా ఉండేవాడని దేవునికి ముందే సంకల్పంలో తెలుసు. అందుకే యాకోబుని ఎన్నుకున్నాడో అతని ద్వారా ముందు. ఎందుకంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఇస్సాకు సంతానమే యాకోబుని యాసావుని ఇచ్చాడు ఈ లోకానికి. యాకోబుని ముందుగానే ప్లాన్ చేసుకుని ఇచ్చాడండి. ఎందుకని యాసావు అంటే ఇష్టం లేదా దేవునికి? మనం ఇప్పుడు సంఘంలోకి వచ్చాం, మనమంటేనే ఇష్టమా దేవునికి? సంఘానికి బయట ఉన్నవారు ఇష్టం లేదా? చెప్పాలి. అందరూ ఇష్టమే, యాకోబు అన్న ఇష్టమే, యాసావు అన్న ఇష్టమే. కానీ మనము ఎవరైతే దేవుని వెతుకుతున్నామో, ఎవరైతే దేవుని కనుక్కుంటున్నామో, ఎవరైతే దేవుని కోసం బ్రతకడానికి సిద్ధపడుతున్నామో వాళ్ళని ప్రత్యేకపరుస్తున్నాడు. అందుకే కదా మనల్ని ప్రత్యేకపరిచాడు. చూడండి, అక్కడే చూడండి, రోమిలికి రాసిన పత్రికే 8వ అధ్యాయము 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందుగా ఎరుగెనో వారు తమ కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. అంటే దేవుడి నిర్ణయం ఎవరి మీద ఉంది తెలుసా? ఎవరైతే కుమారుని ద్వారా వస్తారో వారు నాకు కావాలి. దేవుడు ప్రణాళిక మన మీద ఎలా ఉందో తెలుసా? ఎవరైతే ఆయన నమ్ముతారో, యేసుక్రీస్తుని నమ్ముతారో వారు నాకు కావాలి. నమ్మని వారు మనల్ని ఎన్నుకున్నాడు కదా, మరి నమ్మని వారి విషయంలోకి వస్తే అది కూడా ఆలోచించాలి. మనం నమ్మని వారి గురించి వస్తే ఒకసారి నమ్మిన వారి గురించి మాట్లాడుతూ పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి 2 వచనాలు, మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు చూద్దాం. యేసుక్రీస్తు అపోస్తులుడైన పేతురు తండ్రి అయిన దేవుడి భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి. ఇప్పుడు కింద చూస్తే చాలా దేశాల గురించి వచ్చిన వారిని పిలుస్తూ ఉన్నట్టుగా కనబడుతుంది. ఎలాంటి వారిని పిలుస్తున్నాడంటే యేసుక్రీస్తు వారి రక్తంలో రక్షింపబడి మారు మనసు పొందిన వారిని. ఇప్పుడు మనల్ని ప్రత్యేకించడానికి కారణం ఏంటో తెలుసా? మనం దేవుని దగ్గరకు వచ్చాం. జాగ్రత్త వినండి. దేవుడి గురించి దేవుడు మాట చెప్పాడు, వినిపిస్తున్నాడు, మనం వింటున్నాం. ఇంట్లో ఉండో, ఎక్కడో సభలో ఉండో, ఎక్కడెక్కడో ఉండి దేవుని మాట వినబడుతుంది. మొదట అయ్యో దేవుని గురించి ఏమో మాటలు వినబడుతున్నాయి, ఈయన దగ్గర నిజముంది దేవుని దగ్గర అని నమ్మి దేవుని దగ్గరకు వస్తున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మన విలువేంటో అర్థమవుతుంది, మనం ఎలా బ్రతకాలో తెలుస్తుంది. అప్పుడు ఏం చేస్తున్నాం? రక్షణ పొందుతున్నాం. రక్షణ పొందిన తర్వాత ఏం చేస్తున్నాం? సంఘంలో చేర్చబడుతున్నాం. రక్షింపబడిన వారిని దేవుడు ప్రత్యేకిస్తున్నాడు, అంతే కదా. రక్షింపబడింది ఎవరో? మనమే. ఎవరైనా సరే బలవంతంగా ఎప్పుడూ దేవునిలోకి రాలేరు, రారు కూడా. దేవుని దగ్గరికి మనం ఎలా వచ్చాం? మనకి ఇష్టానుసారంగా, మనకి ఇష్టమైనట్టుగా దేవుని నమ్మం కాబట్టి, అంతే కదా. మీరు ఏమైనా బలవంతపరిచారా? ఎవరైనా బలవంతంగా దేవుని దగ్గర రండి, డబ్బు ఇస్తాము, అది ఇస్తామని మిమ్మల్ని ఎవరైనా మాయపెట్టారా? మభ్యపెట్టారా? లేదు. ఈరోజు ప్రపంచంలో ఎవరు కూడా అజ్ఞానంగా బ్రతికే వాళ్ళు లేరు.
అవునా? జ్ఞానవంతులుగానే బ్రతుకుతున్నారు ప్రతి ఒక్కరూ. కానీ మనం ఎలా ప్రత్యేకింపబడ్డామంటే దేవుడి గురించి మనం తెలుసుకున్నాం, ఎరిగాం, విన్నాం, మారు మనసు పొందాం. ఎందుకని? ఈ లోక జీవితం తక్కువ కాలమని మనకు తెలుసు, అందరికీ తెలుసు. మనకి ప్రత్యేకంగా తెలిసింది ఎందుకు చెప్పనా? దేవుని ద్వారా మనం రక్షణ పొందితే అనంతమైన లోకంలో ఎక్కువ కాలం బ్రతికే స్థితి మనకి దేవుడు ఇస్తాడని నమ్మం. అంతే కదా? నమ్మి మనం ప్రత్యేకింపబడి రక్షింపబడి ఇక్కడ వచ్చాం. అయితే మనం ఎన్నుకోవడానికి, మనల్ని ప్రత్యేకపరచడానికి దేవుడు మనల్ని మాత్రమే ఎన్నుకోవడం ఏం కారణం ఉందా లేదా? దేవుడు మనల్ని ఎన్నుకోవడానికి కారణం ఉందంటారా? ఉద్దేశం ఉందంటారా? ఉంది. ఆ ఉద్దేశాన్ని ఒకసారి మనం మొట్టమొదటగా అపోస్తల కార్యంలో ఒక మాట చూద్దాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 48వ వచనం. ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. ఏమండి, ఎవరు విశ్వాసం ఉంచుతారో తెలుసా? ఆల్రెడీ దేవుడు ప్లానింగ్ చేశాడంట. నిత్య జీవానికి కొంతమంది నా దగ్గరికి రావాలి. ఎలా ప్లానింగ్ చేశాడంటే యేసుక్రీస్తులో రక్షణ పొందిన వారు నా దగ్గరికి వస్తారు అని. అర్థమవుతుందా? ఇక్కడ ఏం చెప్తున్నాడు? అన్యజనులు ఆ మాటలు విని, అప్పటి వరకు ఎవరో అట్లా విన్న వాళ్ళు ఉన్నారో లోకంలో, అప్పటి వరకు ఇశ్రాయేలు మాత్రమే. చూడండి పైన వచ్చిన, బూదిగంతముల వరకు రక్షణార్థంగా ఉండినట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. పౌల్ని ప్రపంచంలో ఉన్న అన్యజనులందరూ ఆయన దగ్గర చేర్చబడ్డానికంట పౌలు గారిని ఎన్నుకున్నాడంట. పౌలు గారిని ఎన్నుకుని అన్యజనులకు వెలుగుగా, యేసుక్రీస్తు వారు లోకానంతటికి వెలుగే కదా. అందుకే ఈరోజు కూడా కొంతమంది ఆ దేశం వాడు, ఈ దేశం వాడు, మేము వినము, మాకొద్దు, ఎంత దారుణంగా జరిగేవారు తెలుసా? ఏమన్నా ఒక దేశానికి పరిమితమైన వాడా దేవుడు? నిజంగా ఆ రోజు అబ్రహాం నమ్మడు కాబట్టి ఇశ్రాయేల్ ద్వారా దేవుడు తెలుసుకున్నాడు. మన పితరులు, మన తాతలు ఎవరైనా దేవుడిని ఎతికారనుకోండి, ఆ రోజు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందేమో గమనించండి. అర్థమవుతుందా? ఎందుకు ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వలేదంటే అక్కడి నుంచి స్టార్ట్ అవ్వడానికి కారణం ఎవరో తెలుసా? అబ్రహామే, అంతకుమించి ఏం కాదు. ఆ రోజు మన పితరులు, మన తాత ఎవడన్నా నమ్మడు అనుకోండి, ఇక్కడ ఉందిరేమో, యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతురేమో, దేవుడు ఎక్కడి నుంచి పలకరింపబడుతురేమో, దేవుడు ఎక్కడి నుంచి ప్రపంచానికి తెలియబడుతురేమో. ఎందుకు ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వలేదంటే కారణం ఏంటో తెలుసా? అప్పుడు ఎవరో వెతకలేదు. అయితే దేవుడు ఆ వెతికిన అబ్రహాము ద్వారా ఒక జనాంగాన్ని ఇచ్చి వాళ్ళ ద్వారా తెలియజనుకున్నాడు. వాళ్ళు కూడా దేవుణ్ణి వదిలేశారు. అప్పుడు దేవుడు తన ప్రణాళిక మార్చుకున్నాడో, ఎవరి ద్వారా రావాలనుకున్నాడో? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనమా చదవండి. 1వ అధ్యాయము 4వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన, దేవుడు మనకు ఎలా ఇస్తున్నాడంటే రక్షణ ఉచితంగా ఇస్తున్నాడు, ఉచితంగా ఫ్రీగా ఇస్తున్నాడు. కానీ చాలామంది ఈ ఫ్రీగా ఇస్తున్న దాన్ని కూడా యాక్సెప్ట్ చేయట్లే, ఇష్టపడలే. ఎందుకు ఇష్టపడలేదు? వాళ్ళకి ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. కొంతమంది అంటారు, నేను ఇంకా కొన్ని పనులు ఉన్నాయండి, ఆ పనులు వాళ్ళ నాకు పెళ్ళిళ్ళు ఉన్నాయండి ఇంట్లోనూ. లేకపోతే నేను ఇంకా కొన్ని విషయాలు మానలేకపోతున్నానండి, సిగరెట్ మానలేకపోతున్నాను, మందు మానలేకపోతున్నాను, మరొకటి మానలేకపోతున్నాను, దేవుని దగ్గర రావాలంటే ఇవన్నీ మానేయాలండి. అంటే వీళ్ళు ఎవరికి బానిసత్వంగా బ్రతుకుతున్నారంటే ఆ మందుకు, ఆ మద్యానికు, ఆ సిగరెట్కు ఎవరిని వదిలేస్తున్నారు తెలుసు? దాని గురించి దేవుణ్ణి వదిలేస్తున్నారు. చూడండి ఇక్కడ ఏమన్నాడు?
తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామయకు కీర్తి మలుగునట్లు తన చిత్తప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలందరినీ దేవుడు పిల్లలుగా స్వీకరించడానికి యేసుక్రీస్తు ద్వారా ఎన్నుకున్నాడంట. ఆయన ఎక్కడో దేశానికి దేవుడు కాదు. నిజంగా ఆ దేశానికి దేవుడై ఉంటే ఈరోజు ప్రపంచమంతా ఆయన్ని తెలుసుకోలేకపోతుంది. ఎందుకు చెప్పనా? అక్కడున్న దేవుళ్ళు దేవతలు మనకు తెలుసా? ఈరోజు అర్తమీదేవి అని అన్నాం. అర్తమీదేవి ఒక రోమా ప్రపంచం రోమా రాజ్యంలో ఒక దేవత. ఈరోజు ఆమె గురించి మనం బైబిల్లో చెప్పబడింది కాబట్టి అర్తమీదేవి అనే పదం మనం చదువుకుంటున్నాం. మనం ఎప్పుడైనా చూసామా? ఏమన్నా తెలుసా? ఏమీ తెలియదు. ఎందుకు తెలియబడలేదు మనకి? నిజము కానిది ఎప్పుడు కూడా ప్రపంచానికి వెళ్ళదు. ప్రపంచానికి వెళ్ళేది ఏదైనా ఉందంటే సత్యమే. నీతి ఎప్పుడు ప్రపంచానికి తెలియబడుతుంది. ఆ నీతిని ఎక్కడుందంటే యేసుక్రీస్తులో, ఆ దేవునిలో ఉంది. అందుకే మనందరికీ తెలియబడ్డాడు. ఆయన అందరినీ కావాలనుకుంటున్నాడు, కొంతమందినే ఎన్నుకోట్ల. చూడండి, మరొక మాట కూడా చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏదియూ చేయలేడు. మనల్ని ఎలా ఎన్నుకున్నాడో తెలుసా? మనం అనుకుంటాం నన్ను కాబట్టి ఎన్నుకున్నాడు దేవుడు అని అనుకున్నాం అనుకోండి, చాలా తప్పు. ఎందుకు తెలుసా? మనం ఎలాంటి వాళ్ళమో చెప్తున్నాడు ఇక్కడ. మనము నమ్మదగని వారం కాదు. అర్థమవుతుందా? దేవుడు ఎలాంటి వాడు? నమ్మదగిన వాడు. మనం ఎందుకు మాట అన్నాడు చెప్పరా? ఏ సమయాన్ని ఏం మాట్లాడతారో తెలీదు. సంఘానికి వస్తారు, ప్రార్థనలు చేస్తారు, వాక్యం చదువుతారు, వాక్యం వింటారు, వాక్యం చెబుతారు. అయినా కూడా వాళ్ళు ఏదో విషయాలు తప్పిపోతున్నారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, మీరు ఎలాంటి వారో తెలుసా? స్టాండర్డ్ మైండ్ కాదు, కానీ మిమ్మల్ని ఎన్నుకున్నవాడు ఎలాంటి వాడు? నమ్మదగినవాడు. నమ్మదగినవాడు కాబట్టే మిమ్మల్ని ఎలా మార్చగలరో తెలుసా? ఒకప్పుడు మీరు బ్రతుకుతున్న బ్రతుకు చెడు కార్యాల్లో ఉండిపోయింది. ఒకప్పుడు మీ బ్రతుకు లోకపు జీవితంలో ఉండిపోయింది. ఆయన ఎలాంటి వాడు? ఈ లోకానికి ఎలాంటి వాడు? అయినా ఒక వెలుగు లాంటి వాడు. మనల్ని ఎలా మార్చాలనుకుంటున్నాడో ఆయన అనుకున్న ప్రణాళికలో. అందుకే ఆయన నమ్మదగిన వాడుగా ఉండి నమ్మదగని వారమైన మనల్ని ఎన్నుకుని నిలబెట్టాడు. జాగ్రత్తగా గమనించండి. ఆయన నమ్మదగిన వాడై ఉండి మనమంట నమ్మదగిన వారము కాము. అసలు మనుషులు నమ్మకుంటే ఏమైనా మంచి జరుగుతుందా? చూడండి, కొన్ని సందర్భాల్లో నేను ఎంత నమ్మనురా, నువ్వేం చేసావు అంటుంటారు. ఎంత నమ్మాను నిన్ను, నాకు ఉన్నదంతా పెట్టాను కదా నీకు, లేకపోతే నా విషయాలన్నీ నీకు చెప్పాను కదా, ఇంత పరిస్థితి నాకు తెచ్చావేంటి అని అడుగుతూ ఉంటాం మనం. అంటే మనుషుల్లో ఉండే క్వాలిటీ నమ్మిదగిన స్థితి వాళ్ళలో కనబట్టలేదు. కానీ నమ్మదగిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? యేసుక్రీస్తు వారు. ఆయన్ని నమ్మమనుకోండి, మనం ఆయన్ని నమ్మమనుకోండి, నమ్మదగని వారమైన మనల్ని ఎలా చేస్తాడో తెలుసా? జనుల్లో మనల్ని నిలబెడతాడు. వీళ్ళ విషయాల్లో ఇప్పుడు అందుకే సంఘం విషయంలో లోకంలో ఒక ఆలోచన ఉంటుంది. ఏంటో చెప్పనా? వీళ్ళు శాంతపరులు, దేవుని నమ్మిన వారు, గొడవలు చేయరు. కొంతమంది విషయాల్లో. కొంతమంది అయితే దేవుని నమ్మిన కూడా అల్లరిగా తిరిగేస్తున్నారు అనుకోండి. కొంతమంది సంఘములో వచ్చి దేవుని నమ్మి స్థిరంగా నిలబడి వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచించి కరెక్ట్గా బ్రతుకుతున్న వాళ్ళు ఉంటారు చూడండి. వాళ్ళ ద్వారా దేవుడు ఈ లోకానికి ఎలా తెలియజేస్తున్నాడో తెలుసా? వాళ్ళ ద్వారా లోకానికి ఒక వెలుగును చూపిస్తున్నాడు. అది క్రీస్తు మార్గాన్ని.
అంతే కదా. సరే, మరొక మాట కూడా చూద్దాం. అయితే మన గొప్పతనాన్ని బట్టి మనల్ని ఎంచుకోలేదు. మన సంఘంలోకి వచ్చామంటే మన గొప్పతనం కాదు, అది అర్థమవుతుందా? దేవుని గొప్పతనం. మనకి ఏమన్నా డబ్బు ఉందా, ఆస్తి ఉందా, గొప్పతనం, జ్ఞానం ఏమైనా ఉందా? అయినా కూడా మనల్ని ఎన్నుకోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవునికున్న కృప. చూడండి, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9-10 వచనాలు చూద్దాం. బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటున్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము. నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను. ఇప్పుడు మనల్ని ఏర్పరచుకుంది ఎవరో? స్వయంగా దేవుడే. ఎందుకు తెలుసా? ఆ మాట చెబుతూ ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంకి వెళ్దాం. ఇక్కడ చెప్తున్నాడు, భూదిగంతం నుండి నేను పట్టుకున్నానంట. మనల్ని ఎలా పరిశీలించి చేసుకున్నాడో తెలుసా? ఇశ్రాయేలుని ఎన్నుకోవడానికి కారణం ఏంటో తెలుసా? అబ్రహాము అని అన్నాం కదా. ఆ అబ్రహాము ఎలా ఎన్నుకున్నాడో తెలుసా? భూదిగంతాలంతా వెతికాడంట, ప్రపంచమంతా వెతికాడంట, టార్చ్లైట్ వేసి చూస్తున్నాడంట, ఎవరు కనపట్లే. ఒక్కసారి వెళ్ళేటప్పుడు అబ్రహాం కనిపించాడు, వెంటనే అక్కడ ఆపాడు. ఆయనకు వెలిగిచ్చాడు, రక్షణ ఇస్తాడు అబ్రహాము గారికి. అబ్రహాము గారి ద్వారా ప్రపంచం అంతా తెలుసు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 33-34 వచనాలు చదవండి. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద, అసలు దేవుని చేత ఏర్పరచబడితే ఎవరు నేరం మోపుతారు? నీతిమంతునిగా ఎవరు తీర్పు తీర్చున్నాడు? మనల్ని నీతిమంతునిగా దేవుడు తీరుస్తున్నాడంట. ఎందుకు దేవుడు తీరుస్తున్నాడు నీతిమంతునిగా? ఒకసారి పోతండి. మనల్ని ఎలా చేస్తున్నాడంటే ప్రత్యేకంగా ఎన్నుకొని నీతిమంతులుగా తీరుస్తున్నాడంట. మనం ఎవరమో తెలుసా? మీకు తెలీదు. మనం నీతిపరులు అని మనకే తెలీదు. ఎందుకని? ఇంకా విశ్వాసంలో బలపడలేకపోతున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరమో తెలుసా? నీతిమంతులు. ఎవరు తీర్చాడు నీతిమంతులుగా? ఎవరు చెప్పాడు? మన ప్రెసిడెంట్ గారు, మన నాయకులు, లేకపోతే ఊరిలో ఉన్న పెద్దలు మనల్ని నీతిమంతులుగా తీస్తారా? అసలు మీరు చాలా గొప్పడండి అంటారా మనల్ని? వాడు కూడా నీకు తెలియదయ్యా అంటారు. ఎంత జాగ్రత్తగా బ్రతికినా ఏదో ఒక నింద పడతానే ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, నేనే నీతిమంతులుగా మిమ్మల్ని ఎంచుతున్నాను. ఎందుకని దేవుడు నీతిమంతులుగా ఎంచాడు చెప్పనా? మనకి ఏది ఉందో అది ఎవరికి ఇవ్వాలనుకుంటాం? మనకు ఉన్నదాన్ని ఎవరికి ఇవ్వాలనుకుంటాం? పిల్లలకే. తల్లిదండ్రులుగా ఉన్నదాన్ని ఎవరికి ఇస్తారు? పిల్లలకి ఇస్తారు. బయట వాళ్ళకి ఇస్తారా? ఇప్పుడు మనం ఎవరిని నమ్మాం? దేవుడిని నమ్మాం. దేవుడిని నమ్మినప్పుడు దేవుడు మనల్ని ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చాడు. ఎందుకని? చూడండి, ఒక మాట చూద్దాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టియే కదా. సరిపోద్దండి. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించువాడు. అంటే దేవుడు ఏం చేస్తాడో? నీతి న్యాయాలు జరిగిస్తాడు. అయితే దేవుడిలో ఉన్న క్వాలిటీ ఏంటి? దేవుళ్ళో ఉన్న క్వాలిటీ ఇక్కడ చెప్తున్నాడు. నీతి న్యాయాలు జరిగిస్తాడంట. ఎక్కడుంటే జరిగించగలడు? అది ఆయనలో ఉంటే నీతి నీకు ఇస్తాడు. నీ దగ్గర ఉన్న ఆస్తిని నీ పిల్లలకి ఇస్తావు. పక్కన తట్టుకొచ్చి ఇస్తావా? అవదు కదా. నీ దగ్గర ఉన్న దాన్ని నీ పిల్లలకి ఇస్తావు. అలాగే దేవుని దగ్గర ఉన్న దాన్ని మనకి ఇస్తున్నాడంట. మనం నీతి అనే ఎంచబడతాం చూడండి, అది మన గొప్పతనం కాదు. ఇది మనం తెచ్చుకున్న కాదు, మనం కొని తెచ్చుకున్న కాదు, మన కష్టపడుతూ వచ్చింది కాదు. మరి ఎవరి ద్వారా వచ్చింది? దేవుని దగ్గర నుంచి. మరి దేవునికి ఉన్నది ఏంటో తెలుసా? నీతి.
అంటే దేవుని దగ్గర ఉంది కాబట్టి నీకు ఇస్తున్నాడు, నిన్ను క్వాలిఫై చేస్తున్నాడు. ఇక్కడ మనం దేవుని దగ్గరకు వచ్చామంటే, ఎన్నుకోబడ్డామంటే ఎలా బ్రతకడానికి ఎన్నుకోబడ్డాం? నీతిమంతులుగా. అలా కూడా నీతిమంతులు బ్రతకడానికి మన బ్రతుకును బట్టి తీర్చరా దేవుడు, అవునా? మనం నిజంగా మనం బ్రతికిన తర్వాత నీతిమంతులుగా తీర్చాలంటే ప్రపంచంలో ఎవ్వరు కూడా నీతిమంతుడు కాడు. అందుకే ఒక్కడు లేడు, నీతిమంతుడు ఒక్కడు లేడు అంటాడు దేవుడు. అర్థమవుతుందా? నీతిమంతుడు ఒక్కడు లేడు. మరి ఎలా అవుతారంటే దేవుని కృప చొప్పున. ఎందుకని తెలుసు? ఆయనకు నీతి ఉంది. వీళ్ళు పాడైపోకూడదు, నన్ను నమ్మినోళ్ళు. ఆయనకు నీతి ఉంది. నా యందు విశ్వాసం ఉంచిన వాడు పాడవకూడదు. ఆయనకు నీతి ఉంది. నేను ఒక మాట చెప్పాను కదా, నేను చెప్పినట్టు బ్రతికితే మీరు నా దగ్గరికి తీసుకెళ్తాను. ఆయనకు నీతి ఉంది. చాలామంది అంటారు, ఒరే నువ్వు బాగా చదువు అనుకోరా, నీకు బండి కొని పెడతాను, లేకపోతే అది ఇస్తానని తల్లిదండ్రులు చెప్తారు. కానీ వాటిల్లో కూడా ఫెయిల్ అయిపోయి తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళకి బాగా చదువుతాడని చెప్పడమో, లేకపోతే మంచిగా ఉంటాడని చెప్పడమో, ఏదో మొత్తం అతనే బలపరచడానికి మాటలు చెప్తారు. తల్లిదండ్రులు కూడా చేయకపోవచ్చు. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఖచ్చితంగా చేయగలిగిన శక్తి కలిగిన వాడు మన దేవుడు. దేవుని దగ్గర నుంచి మాత్రమే మనకు వస్తుంది. నీతి నీకు అప్పగించేది, నీకు ఇచ్చేది ఎవరంటే దేవుడే. అందుకు మనల్ని ఎన్నుకున్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 11-12 వచనాలు. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలనని. మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడో తెలుసా? దేవుని కీర్తి కావాలి. వాళ్ళు సేవిస్తున్న దేవుడు ఉన్నారు చూడండి, నిజంగా దేవుడే గొప్పవాడండి అని చెప్పబడదు ప్రపంచం ద్వారా. ఇప్పుడు దానియేలుని ఎలా పిలిచాడు రాజు? దానియేలు, నువ్వు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించేనా అంటే ఎవరిని ఐడెంటిఫై చేస్తున్నాడో రాజు? రక్షించగలిగిన దేవుణ్ణి. నువ్వు విశ్వసించిన దేవుడు ఉన్నాడు చూడండి, ఆయన నిన్ను ఒట్టిగా వదిలేవాడు కాదు, నిన్ను రక్షించేవాడు. ఏంటంటే ఇక్కడ చెప్తున్నాడు, నిరీక్షించిన మనము దేవునికంట కీర్తి కలుగు చేయడానికంట. మన ద్వారా ఏం కావాలి దేవునికి? అంటే ఎన్నుకోబడిన వారు ఎవరికి కీర్తి తేవాలి? ఎన్నుకున్న వానికి. మనకి రక్షణ ఇచ్చిన వాడు మనల్ని ఎలా చేస్తున్నాడంటే రక్షిస్తున్నాడు కదా. ఎన్నుకున్న ఆయనకి మనకిచ్చిన రక్షణ బట్టి మనం ఏమి ఇవ్వాలి? కీర్తి ఇవ్వాలి. మన బ్రతుకు ద్వారా, మాట ద్వారా. ఎలా కీర్తి వెళ్తుంది దేవునికి? దేవునికి కీర్తి ఎలా వెళ్తుందండి? గలతీ పత్రిక 5:22 మన కీర్తి ఎలా, దేవుడి కీర్తి ఎలా వెళ్తుంది తెలుసా? మనం ఫలించినప్పుడు. మనం ఎలా ఫలిస్తాం? ఇంతకుముందు బ్రతుకుతున్నట్టుగా బ్రతకడం కాదు. ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దయాళత్వము, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఇవన్నీ కూడా మనం మన జీవితంలో నెరవేర్చేవారుగా ఉండాలి. వీటిని మనం మన హృదయంతో మన బ్రతుకులో చూపించాలి. వాటి ద్వారా ఆయన మహిమ పొందుకోవాలనుకుంటున్నాడంట, కీర్తి పొందుకోవాలనుకుంటున్నాడంట. ఇవన్నీ మీకున్నాయనుకోండి, నిజంగా సాత్వికమైన మనసు ఉందనుకోండి, నీ చుట్టుపక్కల వారు నిన్నేమంటారు తెలుసా? వాడు చాలా సాత్వికుడయ్యా. ఒకవేళ ఎవరైనా గాయపరుస్తున్నా, ఎవరైనా నిందేస్తున్నారనుకో, అలా అనొద్దు అతన్ని అంటారా లేదా? అప్పుడు మహిమ ఎవరికి వస్తుంది? నువ్వు నమ్మినా వినాలి. నువ్వు నమ్మినా దేవునికి. ఎలా వస్తుంది? నీ ద్వారా, మన ద్వారా దేవునికి కీర్తి వస్తుందంట. అంటే మన బ్రతుకును ప్రజలు చూస్తూ ఉంటారు కదా. ప్రజల నోట్లోంచి మాటలు ఏమొస్తాయి? చెడ్డగా బ్రతకమనుకోండి, వాళ్ళు ఏమంటారు? చెడ్డగా బ్రతికిన వారిని లోకం ఏమంటుంది? చెడ్డోళ్ళు అంటారంటరా.
చెడ్డోళ్ళు అంటారు కదా, వాళ్ళు వెంబడించమని ఎవరైనా చెప్తారా? మంచిగా బ్రతికితే వారిని వెంబడించమని చెప్తారు. మనం మంచిగా బ్రతుకుతున్నాం అనుకోండి, సంఘంలోకి వచ్చి ఇతరులు ఏమని చూస్తారు, మనల్ని గుర్తిస్తారో, వీరు నమ్మిన దేవుడు గొప్పవాడు. ఇంతకుముందు ఎలా ఉండేది తెలిసి ఈమె ఇష్టానుసారంగా మాట్లాడేదండి, ఎలా పడితే అలా ఉండేదండి. చర్చికి వెళ్తుందంట, ఎంత ఉబ్బడిగా ఉంటుందో, ఎంత నమ్రతగా ఉంటుందో, విధేయతగా బ్రతుకుతుందో. నిజంగా ఆవిడ నమ్మొచ్చండి మనం, అతను నమ్మొచ్చండి మనం. ఈ నమ్మకం ఎవరి వల్ల వస్తుంది తెలుసా? నీవు నమ్ముతున్న దేవుని ఆధారంగా, అంతే తప్ప నీ వల్ల కాదు. మనం నిజంగా లోకంలో ఉన్నట్టుగానే ఇప్పుడు ఉన్నామనుకోండి, మనల్ని ఎవరన్నా నమ్ముతారా? నమ్మరు. మనం ఇంతకు ముందు ఉన్నట్టుగా ఇప్పుడు ఉండట్లేదు. ఎందుకని? దేవుని మాటలు విని మనం మార్పు పొందాం, రక్షణ పొందాం, దేవుని దగ్గరకు వచ్చాం. మన బ్రతుకు సెపరేట్గా కనబడుతుంది. అప్పుడు మనల్ని నమ్మేవారు ఏమంటారు? వాడిని నమ్మొచ్చురా, ఎందుకు ఒక 500 ఇచ్చినా మళ్ళీ పట్టుకొచ్చి ఇవ్వగలిగిన స్తోత్రం. ఇవి కొంతమంది మద్యప్రియులు ఉంటారు, వాళ్ళు డబ్బులు అడిగారు అనుకోండి, ఏమంటారు వాళ్ళని? మనోసారి ఇచ్చాను రెడ్డిగా, మళ్ళీ ఆడు కనపడలేదు, ఆడికి మళ్ళీ నమ్మకం అతనికి ఉండదు. ఎవరి మీద నమ్మకం ఉంటుంది? స్థిరత్వం కలిగిన బ్రతుకు కలిగిన వ్యక్తి దగ్గర. అది ఎవరికి ఉంటుందో తెలుసా? దేవునితో బ్రతుకుతున్న వారికి. ఎందుకు? దేవునితో బ్రతుకుతున్నాడు, మధ్య దగ్గరికి వెళ్ళడం. దేవునితో బ్రతుకుతున్నాడు, ఈ లోక సంబంధమైన ఆశలకు వెళ్ళడం. దేవునితో బ్రతుకుతున్నాడు, ఈ లోకంలో ఏదో సంపాదించేయాలి, అప్పులు చేసేయాలి, లేకపోతే ఏదో నేను కూడగట్టుకోవాలి, ఇతరుల దగ్గర అన్యాయంగా దోచేయాలనుకోవడం. అవునా? అది దేవుడు మనకి నేర్పిస్తున్నాడు, అందుకని మనల్ని సెపరేట్ చేశాడండి. ఇంకా కూడా చూద్దామా? 2వ అధ్యాయం 10వ వచనం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం తీయన్నమాట. మరియు దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి, మంచి పనులు. దేవుడు నమ్మం కదా, మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడో తెలుసా? మంచి పనులు చేయాలంట. ఏ మంచి పనులు? మంచి పని అన్నీ ఏంటి? మంచి పని అనేది అంటే ఏంటి? లోకంలో మంచి పని అంటే ఏంటో తెలుసా? ఆహారం లేని వారికి ఆహారం పెట్టడం మంచిదే, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వడం మంచిదే, మంచి పనే. ఇవి చేయడం మంచిది కాదంటలా, అవి మంచియే. ఆహారం ఇచ్చాం, ఆ పూటకి సరిపోతుంది, మరు పూట ఆకలిగా ఉంటాడు. నీకు దేవుని వాక్యం చెప్పాం, చనిపోయినా కానీ బ్రతకగలడని అతను నమ్మాడు అనుకోండి, రక్షణ పొందాడు అనుకోండి, అతను ఎక్కడ ఉంటాడో? అలా అన్నారు కదా అని వాక్యం మాత్రమే చెబుతూ వెళ్ళిపోయామనుకోండి, ఆహారం పెట్టలేదు అనుకోండి, వాక్యం వినేవాడు ఉంటాడా? ఉండడు. అంటే ఈ లోక సంబంధమైన వాటిని మీరు ఇవ్వడానికి వెనకేయకూడదు. అంతకంటే గొప్పదేమీ వాళ్ళది లోకానికి? వాక్యం చెప్పాలి, చెప్పించాలి, నేర్పించాలి. ఇక్కడ దేవుడు అది అంటున్నాడు. ఏమన్నాడండి? చదవండి అన్నమాట. మరియు వాటి యందు నడుచుకున్న వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచారు సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనల్ని ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే, దేవుడు అబ్రహాము ద్వారా లోకానికి తెలియాలనుకున్నాడు కదా, ఇప్పుడు సంఘం ద్వారా, సంఘం అంటే మనందరి ద్వారా లోకానికి తెలియాలనుకున్నాడు. అర్థమైందా? అప్పుడైతే ప్రత్యేకించిన ఒక కుటుంబము, జనాంగము. ఇప్పుడు అలా లేదు. ప్రతి వంశం, ఆ వంశాల్లో ఎవరైతే దేవుడిని నమ్ముతారో, కొంతమంది వివిధ జాతుల్లోంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వివిధ మతాల్లో స్వీకరించి ముందు మతాల్లో ఉన్న వాళ్ళు దేవుని దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఎలా వచ్చారు? ఆయన అంగీకరించారు. ఆయన అంగీకరించి దేవుని దగ్గరకు వచ్చారు, సంఘంలో చేర్చబడ్డారు. వీరి ద్వారా ఎవరైతే ఆయన నమ్మి వచ్చారో వారి ద్వారా ప్రపంచానికి ఈరోజు రక్షణను తెలియజేయబడడానికి మనల్ని ప్రత్యేకపరిచాడు. మనల్ని ప్రత్యేకపరచడానికి కారణం ఏంటో తెలుసా? ఈ లోకమంతా ఆయనకి కావాలి, మనం ఒక్కరమే కాదు. జాగ్రత్తగా గమనించండి. నిజంగా ఒకప్పుడు నమ్మిన వాళ్ళు మాత్రమే ఉండాలనుకుంటే ఈరోజు మనం ఉన్నాం.
ఈరోజు మనం ఎలా వచ్చాం? అప్పుడు నమ్మిన వాళ్ళు మనకు సువార్త ప్రకటించారు కదా, మనం మారు మనసు పొంది ఇక్కడికి వచ్చాం. మరి మనం పొందాము, మనం ఏం చేయాలి? ఈరోజు సువార్తను ప్రపంచానికి చెప్పాలి. తర్వాత వాళ్ళు కూడా సంఘంలో చేర్చబడుతూ ఇలా సంఘానికి ప్రత్యేకింపబడుతూ, ప్రత్యేకంగా ఎన్నుకోబడుతూ వాళ్ళందరూ కూడా దేవుని తెలుసుకుని రక్షణ మార్గంలో బ్రతకాలి, నా దగ్గరికి రావాలని ఆశపడుతున్నాడు ఆయన. అందుకు మనల్ని ఎన్నుకున్నాడు. అందుకు మనల్ని ఎన్నుకున్నాడు. అంతేకాదు మన ప్రపంచానికి ఏం చెప్పాలి? చూడండి, అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 15-16 వచనాలు. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు శ్రమలంబింపలను నేను అతనికి చూపుదునని అతనితో చెప్పాను. అననీయ అనే వ్యక్తిని పంపుతున్నాడు పౌలు గారిని ఎన్నుకోవడానికి. ఎందుకు తెలుసా? పౌలు గారిని ఎన్నుకొని ప్రపంచానికి అన్యజనులకు సువార్త తెలియజేయడానికి. ప్రపంచంలో ఉన్న అన్యజనులు అప్పటి వరకు ఎవరో దేవుని పిల్లలుగా కనపడ్డారో, అప్పటి వరకు దేవుని పిల్లలు ఎవరు అనుకున్నారు? ఇశ్రాయేలు మాత్రమే అనుకున్నారు. మమ్మల్ని మాత్రమే దేవుడు అనుకున్నాడో, మేము మాత్రమే గొప్ప వాళ్ళమో అని గర్వించి ఏం చేశారు? దేవునికి దూరం అయిపోయారు. అందుకేమనుకున్నాడు దేవుడు? అబ్బాయి ఇలాంటి వాళ్ళని మనం కాదు, అందరిలోనూ, ప్రతి వంశంలోనూ, ప్రతి జాతిలోనూ ఉన్న వ్యక్తుల్ని మనం ఎన్నుకోవాలి అని వాళ్ళ చేయలేని పనిని మన ద్వారా జరిగించడానికి ఈరోజు క్రీస్తు రక్తంలో మనందరికీ సంఘంగా ఏర్పరిచాడు. మనం చేయాల్సిన పని దేవుని గురించి లోకానికి చెప్పడం. ఎలా చెప్పాలయ్యా? నేను ఎలా చెప్పాలి? ఆలోచించాను. మనం ఎలా చెప్పగలం? అందరము మైకట్టుకుని ప్రసంగం చేయగలమా? చేయలేము. ఇప్పుడు ఇక్కడ సువార్త జరుగుతుంది, అందరము కలిగి ఇక్కడ కూర్చుంటేనే మనం వాక్యాన్ని మనం వింటున్నాం కదా. మనం వింటూ మాత్రం ఎవరికి చెప్తున్నాం? బయట వారికి చెప్తున్నాం. వాళ్ళు నమ్మారు అనుకోండి. ఎవరు వాళ్ళు నమ్మారు? మన వలనే. అర్థమవుతుందా? మన ద్వారా వాళ్ళకి సువార్తను చెప్పిస్తున్నాడు దేవుడు. రక్షణ పొందిన వారు, మారు మనసు పొందితే వాళ్ళు వస్తారు ఇక్కడికి. వాళ్ళు వచ్చి కూర్చున్నారు అనుకోండి, వాళ్ళు కూడా ప్రత్యేకింపబడిన వారిలో దేవునిలో ఉంటారు. ఆ లాభము ఎవరికి వస్తుంది? క్రెడిట్ మనకే. నేను ఒక్కడిని చెప్తే నా ఒక్కడికి రాదు. నేను ఒక్కడిని వచ్చి కూర్చున్నాను కూడా చెప్పాను, ఎవడని వింటారా? మీరు ఉన్నారు ఇక్కడ దేవుని సన్నిధానంలో, స్తుతిస్తున్నారు, పాడుతున్నారు, వాక్యం చదువుతున్నారు. ఇవన్నీ సహకారులు కూడా. అందుకే సహకారుల పేర్లు ఎక్కడ రాయబడ్డాయంట? జీవగ్రంథమందు రాయబడ్డాయి. సహకారులు అంటే ఎవరో? అందరూ. పాస్టర్ గారు ఒకటి చెప్తే అయిపోదు. అందుకనే దేవుడు అపోస్తులను ఎన్నుకున్నాడు, పంపాడు. ఒక్కడనే కాదు, 12 మందిని ఎన్నుకున్నాడు. 12 అంటే సంపూర్ణ సంఖ్య అని మీకు చెప్పాను కదా. అంటే ప్రపంచం, లోకంలో ఉన్న అందరిలోనూ ప్రత్యేకింపు దేవుని ఎవరైతే ఎత్తుతారో వాళ్ళందరినీ ఎన్నుకుంటున్నాడు, నిలబెడుతున్నాడు, సువార్తను ప్రకటిస్తున్నాడు. అంటే మనల్ని ప్రత్యేకపరచడానికి కారణం ఏంటంటే దేవుని పని జరగాలి. దేవుని పని అంటే దేవుని ఆలోచన ప్రపంచానికి తెలియాలి. అందరూ మారాలి, అందరూ మంచిగా బ్రతకాలి. మంచిగా బ్రతికిన వాళ్ళందరినీ నేను తీసుకుని నా దగ్గర కూర్చోబెడతాను. ఇక్కడ నేర్పిస్తున్నాడు మనకు సంఘంలో. మంచిగా బ్రతకడం ఎలా అనేది ఇక్కడ నేర్పిస్తున్నాడు. చూడండి, ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఉద్యోగంలో చేర్చుకుంటారు. ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నాడు కదా మనకి, తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతాడు. ఇప్పుడు సంఘాల్లో కూడా కొట్లాట్లు ఉన్నాయి ఒక్కో చోట. అక్కడ ఇప్పుడు ఇక్కడ కొట్లాట్లు ఉన్నాయి అనుకోండి, అక్కడ ఉండకుండా చేయడానికి ఇక్కడ మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ కొట్టుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, అక్కడ ఉండకూడదు. అందుకే సంఘాల్లో ఇవి ఉండకూడదని చెప్తాడు. మీలో అసూయ, కలహము, ద్వేషం ఏమైనా ఉన్నాయా, వాటిని విసర్జించండి అంటాడు. ఎందుకని? ఇక్కడ విసర్జించలేదనుకోండి, మనతో అవి ఉండిపోయి అనుకోండి, చనిపోయిన తర్వాత కూడా ఎక్కడ పట్టుకుపోతాం? అక్కడ పట్టుకుపోతాం. అందుకనే అలాంటి వారికి అక్కడ ప్రవేశం లేదు అంటున్నాడు.
మళ్ళీ ప్రత్యేకపరుస్తున్నాడు, ఇక్కడ నేర్పిస్తున్నాడు, అలవాట్లు నేర్పిస్తున్నాడు. మీకు తెలుసో తెలీదో, వ్యామోగాములు ఉంటారు కదా, అంటే అంతరిక్షంలో ఉండేవాళ్ళు. అంతరిక్షంలో కొంతమంది వెళ్ళి పరిశోధన చేస్తూ ఉంటారు. వాళ్ళని రేపు సాయంకాలం తీసుకెళ్తాను, రేపు రెడీ అయిపో, పొద్దున్న రెడీ అయ్యి ఉండి బట్టలు సర్దుకొని చెప్పరు. ముందు ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు. అక్కడ ఎలాంటి వాతావరణం ఉంటుందో, ఎలా ఉండాలో అవన్నీ ట్రైనింగ్ ఇస్తారు. ఇక్కడ ముందు భూమి మీదే ట్రైనింగ్ ఇచ్చి తీసుకెళ్తారు. ఇక్కడ ట్రైనింగ్లో పాస్ అయిన వాడినే తీసుకెళ్తారు. అర్థమవుతుందా? ట్రైనింగ్లో పాస్ అవ్వలేదనుకోండి, వాడికి పట్టలేదనుకోండి, వాడిని తీసుకెళ్ళరు. అంతే, నిన్ను కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నాడు దేవుడు. సంఘంలో నీకు కూడా నేర్పిస్తున్నాడు, ఎలా బ్రతకాలో, ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో ఇక్కడ నేర్పిస్తున్నాడు. ఇక్కడ నేర్పించాడు అనుకోండి, అక్కడ మనం ఏం చేస్తాం? ఇక్కడ పాస్ అయిపోయి అక్కడ ఏం చేస్తాం? ఇక చెడు కార్యాలు ఇక్కడతో ఆగిపోతాయి. అందుకు సంఘాన్ని ఎన్నుకున్నాడు, ప్రత్యేకపరిచాడు. ప్రత్యేకించిన వారినే దేవుడు అక్కడ ఉన్న లోకానికి తీసుకెళ్ళాలి, పరలోకం. అలాంటి వారుగా మనం అందరం ఉండాలి. మనందరి ఉద్దేశాలు, మన ఆలోచనలు దేవునికి దగ్గరగా ఉంటూ మనకిష్టమైనట్టుగా కాదు, ఇక్కడ దేవునికి ఇష్టమైనట్టుగా బ్రతికి ఆయన ఉన్న లోకానికి చేరాలని మీకు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా తండ్రి, మీ కృపగలిగిన దయగల హస్తంతో మమ్మల్ని స్వస్థపరుస్తూ విలువైన నీ మాటలు ఈరోజు ఆలోచించడానికి నేర్పించారు. మమ్మల్ని ప్రత్యేకపరిచారని మీరు తెలియజేశారు నాయన. ఆ ప్రత్యేకించిన వారు ఎలా బ్రతకాలో మీరు నేర్పిస్తున్నారు. నేర్పించిన వారిని పరలోకం చేరాలని మీ ఆలోచనలో మమ్మల్ని బ్రతికిస్తున్న విధానం బట్టి వందనాలు. విన్న నీ పిల్లలందరూ మేము అందరము నాయన మీలో బలపడగలిగే జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని సమకూర్చుకుంటూ బలపరుచుకుంటూ మీలో కొనసాగిపోయే జీవితాన్ని దయచేయమని, మాలో ఉన్న బలహీనతను పుట్టి స్వస్థపరచండి. మాలో తెలిసి తెలియక ప్రార్థన క్షమించమని మహిమకంత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ క్రీస్తు వారి పేట ఇచ్చిన ప్రార్థన బ్రతిమాలకు వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందాలు.